విజయవాడలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభించారు. దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేందుకు సాధారణ బస్సులతో పాటు లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగుల స్వాలంబన పెరిగి వారి సమాజంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడుతుందంటున్న కలెక్టర్ లక్ష్మీశాతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ఫ్రీ బస్ పథకాన్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మనం విజయవాడ డిపోలోనూ ఇప్పుడే కలెక్టర్ పర్యవేక్షించారు. ఉచిత బస్సు ఫ్రీ బస్ దివ్యాంగులకి అయితే ఏర్పాటు చేశారు. మనతో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. సార్, ఉచిత బస్సు పథకం స్టార్ట్ చేశారు విజయవాడ డిపోలో. అమ్మ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో దివ్యాంగ శక్తి అని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో, వికరచేతలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఎలా జరుగుతూ ఉంది, అందరూ దీన్ని వాడుకుంటున్నారా, అలాగే బెనిఫిషరీస్ హ్యాపీనెస్గా ఉన్నారా, వాళ్ళ అనుభవం ఏంటి తెలుసుకోవడానికి వచ్చాము. ఇప్పుడే మాట్లాడుతున్నాము. పెద్ద ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఆయనకి ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ 50% ఉండేదంట, ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యింది. అదే చెప్తున్నారు, చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. సార్, ఎలాంటి సర్టిఫికేట్స్ వీళ్ళు చూపించాలి? ఎలిజిబుల్ అంటే టికెట్కి ఫ్రీ టికెట్కి ఎలిజిబుల్ కావాలి. సో జనరల్లీ వీళ్ళకి సదరన్ ఏదైతే ఉంటుందో సదరన్ సర్టిఫికేట్, సో దాని ద్వారానే కంపల్సరీగా వీళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ కొన్ని పాస్ ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆ పాస్ ఇచ్చినా కూడా ఇంకో కొత్త పాస్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇలాగ డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పక్కన వచ్చే వాళ్ళకి కూడా రాయితీ అన్నారు, దానికి సంబంధించి? అవును, అటెండెంట్ కి వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళకి ఎస్కోర్ట్ ఫెసిలిటీ అయితే ఉందో వాళ్ళకి కూడా ఏదో రాయితీ ఉందో అది కూడా కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా చూసారు కదా, ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకోవడానికి అయితే ఈ రోజు నుండి ప్రణాళిక అరేంజ్ అవుతుంది. ఇంకా పక్కన వచ్చే అటెండెన్స్ కూడా రాయితీ అంటే 50% రాయితీ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కలెక్టర్ బస్ లో ట్రావెల్ చేస్తున్నారు. దివ్యాంగులతో వారే ట్రావెల్ చేస్తూ వారే నేరుగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.